Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. ఈరోజు the most important long sums మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మేము ఆల్రెడీ లాంగ్స్ షార్ట్స్ అండ్ వీసెక్స్ మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలీజ్ చేసాము. అది ఎలాగంటే మీకు 7 క్వశ్చన్స్ ఎగ్జామ్కి వస్తాయి. దాంట్లో 5 క్వశ్చన్స్ రాయాలి. 7 క్వశ్చన్స్ గాను ఇంకొక 7 క్వశ్చన్స్ కలిపి మేము ఇచ్చాము స్టూడెంట్స్. మొత్తం ఈ 14 క్వశ్చన్స్ చేసుకుంటే మెథడ్స్ మీద డిపెండ్ అవుతే 5 క్వశ్చన్స్ మీకు ఈజీగా ఎగ్జామ్ రాయగలుగుతారు. లాంగ్ క్వశ్చన్స్ ఓకే. సో 5 క్వశ్చన్స్ లాంగ్స్ రాయలేకపోయినా టఫ్ వచ్చింది అనుకుందాం, అట్లీస్ట్ 4 అయినా రాయగలుగుతారు. ఆ విధంగా మనం లాంగ్స్ ప్రిపరేషన్స్ చేసాము. షార్ట్స్ కూడా అంతే, విఎస్ఎక్స్గా అలానే ప్రిపరేషన్స్ చేసాం స్టూడెంట్స్. దాని భాగంగా ఫస్ట్ సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇలా సెకండ్ సమ్, థర్డ్ సమ్ ఇలా కావాలంటే కింద ప్లేలిస్ట్ ఇచ్చాం స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. దాని దగ్గర మీకు మొత్తం అన్ని వీడియోస్ అక్కడ మేము ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, అన్ని వీడియోస్ కింద ప్లేలిస్ట్లో ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, సో ఈ సమ్ చాలా ఈజీగా అంటే ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా ఉంది అని అనిపిస్తేనే మీరు లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ మంచి మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ తీసి మేము అప్లోడ్ చేస్తాం. సో మీరు చేయాల్సిందల్లా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎన్ని లైక్స్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్స్ చేస్తున్నారంటే మీకు ఇంకా అన్ని వీడియోస్ మేము తీసి మేము అప్లోడ్ చేయగలుగుతాం స్టూడెంట్స్. ఓకే, సో అప్లాస్ ఎంత బాగుంటే అన్ని వీడియోస్ మీకు వస్తాయి. సో ఈ సమ్ ఎలా చేయాలి? సో సొల్యూషన్ అయితే ఫస్ట్ మనము ఒక ఎజంప్షన్ తీసుకోవాలి. అంటే జనరల్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం. లెట్ ద ఈక్వేషన్, ద రిక్వైర్డ్ ఈక్వేషన్, ద సర్కిల్ ఈక్వేషన్ అని ఒక జనరల్ ఈక్వేషన్ మనం వేసుకోవాలి. అది ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుందాము. లెట్ ద 0. ఓకే, సో చూడండి, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ అని ఒక జనరల్ ఈక్వేషన్ వేసుకున్నాం. ఈ జనరల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 అని దీన్ని 1 ఈక్వేషన్గా వేసుకోండి. ఓకే, ఇది జనరల్ ఈక్వేషన్. సర్కిల్స్ చేస్తున్నప్పుడు మనకి ఈ జనరల్ ఈక్వేషన్ తెలిసి ఉండాలి. ఓకే, సో సర్కిల్ ఈక్వేషన్స్ సంబంధించినవి కాకుండా బేసిక్స్ కావాలి. సర్కిల్ 2 మార్క్స్ సమ్స్ కావాలంటే కూడా ఆల్రెడీ మనం ఒక సెట్ ఎక్స్ప్లెయిన్ చేసాము. అది కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఓకే, ఈ సర్కిల్ ఈక్వేషన్లో మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ పాయింట్ వేసుకోవాలి. పాయింట్ ఎలా వేసుకోవాలంటే సిన్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2,0 మనం రాసుకోవాలి. సో రాసుకుందామా? సిన్స్ 0, రైట్. సిన్స్ 1 అంటే ఫస్ట్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2,0 అందుకని రాశాను. సో ఈ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ ఇలానే రాసుకోవాలి. ఈ పాయింట్ కూడా ఇలా రాసుకోవాలి, ఈ పాయింట్ కూడా ఇలానే రాసుకోవాలి. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ పాయింట్ తీసుకుని ఈ జనరల్ ఈక్వేషన్లో వేసుకోవాలి. వేసుకోండి. ఈ 2ని x² వేసుకుంటే ఏమవుతుంది? 2². చూడండి, 2² వచ్చిందా? 2². నెక్స్ట్ ప్లస్ ఈ 0 y² వేసుకోవాలి. ఎందుకంటే ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. సో xలో 2 వేసుకున్నాను, 2². yలో 0 వేసుకోవాలి, yలో 0 వేసుకోవాలి. ప్లస్ 2g, xలో మనం వేసుకోవాలి 2 వేసుకోవాలి ఇంటూ 2 ప్లస్ 2f, yలో ఏం వేసుకోవాలి? 0 వేసుకోవాలి. ప్లస్ c = 0. c అలానే ఉంటుంది. ఓకే, రైట్, ఇలా వచ్చింది. 2² అంటే ఎంత? 2² అంటే మనకి 4 వచ్చింది. 0 అంటే అవసరం లేదు, పక్కన పెట్టేసేయండి. ప్లస్ కాబట్టి ప్లస్ వేసుకున్నాను. ఓకే, అయితే 2 × 2 4g. ఓకే, సో 2f × 0 0 మనకి ప్లస్ c = 0 అంటే ప్లస్ c = 0 ఇలా వచ్చింది. రైట్. దీని తర్వాత మనం ఏం చేసుకోవాలి? సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, నాకు ఈ సి అలానే ఉంచుకుంటున్నాను, ఈ 4g అలానే ఉంచుకుంటున్నాను, ఈ ఒక్క 4ని అవతల పంపించుకుంటున్నాను. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 4g + c = -4 ఇలా వచ్చింది. గమనించారా? ఈ సి అలానే వేసుకున్నాను, ఈ 4g అలానే వేసుకున్నాను, ఈ 4 ఒక్కటి అవతలం పంపించుకున్నాను, -4 అయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను
సెకండ్ ఈక్వేషన్గా వేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు ఇదే విధంగా మనం ఈ పాయింట్ని సాల్వ్ చేద్దాం. సింపుల్గా ఏం లేదు, నేను ఒక లైన్ తీసుకుంటున్నా ఇక్కడ నేను, రైట్. సిన్స్ ఫస్ట్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అని మనం ఈ పాయింట్ బదులు మనం ఇప్పుడు ఇది ఈ 0,1 అక్కడ వేసుకుందాము. సిన్స్ చూడండి ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్ అని రాసుకోవాలి, కామా 1. ఓకే, చూడండి సిన్స్ ఫస్ట్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అది రాశాను. సిన్స్ ద ఫస్ట్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్ రాసుకున్నాను. ఓకే, సో 2,0 ఇక్కడ వేసుకుంటే ఇక్కడ 0,1 వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ పాయింట్ మనం జనరల్ ఈక్వేషన్లో వేసుకున్నాం కదా, అదేవిధంగా ఈ పాయింట్ ఇప్పుడు జనరల్ ఈక్వేషన్లో వేసుకోండి. సో వేసుకోండి, 0 xలో వేసుకుంటే ఏమవుతుంది? సో చూడండి, ఇది x, ఇది y, మీకు అర్థం కావడానికి చిన్నగా వేశాను, రైట్. ఇప్పుడు దీంట్లో నేను 0 వేసుకుంటున్నాను, నాకు ఏమైపోతుంది? 0. ఓకే, ఈ yలో 1 వేసుకుంటాను, ప్లస్ 1 స్క్వేర్, ఓకే, ప్లస్ 2g, xలో మనకి 0 ఉంది కాబట్టి 2g0 ప్లస్ 2f1, ఎందుకంటే yలో 1 వేసుకుంటున్నాను, ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చింది ఈక్వేషన్. 1 స్క్వేర్ అంటే మనకి 1 వస్తుంది. 1 స్క్వేర్ అంటే మనకి ఏమొచ్చింది? 1 వచ్చింది, రైట్. ప్లస్ 2g 0 అయిపోయింది మొత్తం, 2f ఇంటూ 1 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సింపుల్, నేను ఈ 1ని అవతల పెంచుకుంటున్నాను, మిగతా అంతా అలానే ఉంచుకుంటున్నాను. అలా ఉంచుకోండి, ఏమవుతుంది? సో 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇలా వచ్చింది. ఓకే, సో 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది, సెకండ్ ఈక్వేషన్ ఇది రాసుకున్నాము, ఇది మనం థర్డ్ ఈక్వేషన్గా రాసుకుంటున్నాను. మీకు ప్రతి స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనకి ఈ పాయింట్ మిగిలింది కదా, ఈ పాయింట్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి? సేమ్ ఇదే విధంగా సిన్స్ ద ఫస్ట్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అని ఈ పాయింట్ ప్లేస్లో మనం 4,5 రాసుకుందామా? రాసుకోండి, 4,5. ఓకే, సో సిన్స్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఇస్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4,5 వేసుకున్నాం. దెన్ మనకేమొస్తుందంటే ఈ 4 ఈ xలో వేసుకోవాలి, అంటే ఏమొస్తుంది మనకి? 4 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 5 స్క్వేర్, ఎందుకంటే yలో మనం 5 వేసుకున్నాం. సో నెక్స్ట్ ప్లస్ 2g, xలో ఏం వేసుకోవాలి మనం? 4 వేసుకోవాలి. రాసుకోండి, 2g, xలో ఏం వేసుకోవాలి? 4 ప్లస్ 2f, yలో ఏం వేసుకోవాలి? 5 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, since first equation is passing through the point 4,5, then మనకి ఈక్వేషన్ లా వచ్చింది. ఓకే, since first equation is since first equation is passing through the points. ఓకే, సో ఇప్పుడు 4 స్క్వేర్ అని ఎంత? 16 ప్లస్ 5 స్క్వేర్ అని ఎంత? 25 ప్లస్ 4 2s ఎంత? 8g. గమనించండి, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 25, 2 ఇంటూ 4 8g, 2 5s are 10, 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా వచ్చింది. ఓకే, సో 16 ప్లస్ 25 ఎంత? 41. ఓకే, సో 16 ప్లస్ 25 ఎంత? 41 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ 41ని అవతలకు వెళ్ళిందంటే -41 ఏంటి? ఈ 41 అవతలకు వెళ్తే ఇలా వచ్చింది మనకి ఈక్వేషన్. సో 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు -41 వచ్చింది.
ఇప్పుడు ఇది ఈక్వేషన్ 3 అనుకున్నాం కదా, ఇప్పుడు ఇదేమవుతుంది ఈక్వేషన్ నెంబర్ 4 అయ్యింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే సింపుల్గా రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. అంటే 2 - 3 3 - 4 మనం రాసుకుందాం. ఓకే, సో 2 - 3 చేయాలి. ఓకే, సో నేను ఏం చేస్తాను, సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏముంది 4g + c రాసుకోండి. అది 4g + c ఈ సెకండ్ ఈక్వేషన్ రాసుకున్నాను. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోండి. ఓకే, ఈ మైనస్ అనేది థర్డ్ ఈక్వేషన్కి మొత్తానికి మల్టిపుల్ అవుతుంది. అంటే మైనస్ ఇంటూ ప్లస్ 2f మైనస్ 2f మైనస్ ఇంటూ ప్లస్ c మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, సో ఈ మైనస్ అనేది థర్డ్ ఈక్వేషన్ మొత్తానికి మల్టిపుల్ అవుతుంది. అప్పుడు ఏం చేసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి. ఇది ప్లస్ ఉంది కాబట్టి అక్కడ మైనస్, ఇది ప్లస్ ఉంది కాబట్టి అక్కడ మైనస్ వచ్చింది, ఇది మైనస్ ఉంది కాబట్టి అక్కడ ప్లస్ అయిపోతుంది. ఓకే, చూద్దామా. నెక్స్ట్ ఏం వేసుకోవాలి, -4 వేసుకోండి. -4. ఓకే, సెకండ్ ఈక్వేషన్లో సంబంధించిన -4 ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మైనస్ ఈ 1కి మల్టిపుల్ చేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇలా వేసుకున్నాను. ఓకే, సో ఇన్ని క్యాన్సలేషన్స్, సి క్యాన్సిల్ అయిపోయింది. మనకేం మిగులుతుంది 4g, రైట్, 4g - 2f ఈజ్ ఈక్వల్స్ టు 4లో నుంచి 1 తీసేస్తే -3 వచ్చింది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. సో మనం -2 - 3 వేస్తే మనకి ఇది వచ్చింది. ఓకే, సో అది మనం ఫిఫ్త్ ఈక్వేషన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఏంటిది ఫిఫ్త్ ఈక్వేషన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ ఇలానే 3 - 4 వేసుకోండి. 3 - 4 చేస్తున్నా. ఓకే, 3 - 4 అంటే ఏం చేసుకోవాలి, 3 ఏంటి ఇదే కదా, 2f + c ఫస్ట్ వేసేసుకోండి. 2f + c మైనస్ కదా, ఇప్పుడు ఈ మైనస్ అనేది ఈ ఈక్వేషన్ మొత్తానికి మల్టిపుల్ అవుతుంది కాబట్టి ప్లస్ కాస్త మైనస్, ప్లస్ కాస్త మైనస్, ప్లస్ కాస్త మైనస్ అని వేసుకోవాలి. సో ఇది ఏం చేసుకోప్పుడు -8g ప్లస్ కాబట్టి మైనస్ వేసుకోవాలి. -10f - c అని వేసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, ఇక్కడ ఏముంది ఫస్ట్ అది వేసుకోండి. -1 థర్డ్ ఈక్వేషన్ ఏముంది, ఫస్ట్ -1 కదా, ఈ -1 వేసుకున్నా. ఓకే, సో ఇది -41 కదా, ఇప్పుడు ప్లస్ అయిపోతుంది ఎందుకంటే -4th ఈక్వేషన్ ఉంది కాబట్టి. ఇది 4th ఈక్వేషన్ కదా, -41 కాస్త +41 వేసుకోండి. ఇలా వచ్చింది. ఎనీ క్యాన్సలేషన్స్, సి క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో -8g ఇక్కడ వేసుకున్నాను. 10లో నుంచి రైట్ +2 తీసేస్తే -8f ఈజ్ ఈక్వల్స్ టు 41లో నుంచి మనం 1 తీసేసాలి, ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి, సో +40 వచ్చింది. ఓకే, సో దీంట్లో నుంచి 8 బై 8 చేయండి. ఇప్పుడు ఏం మిగులుతుంది, -g - f ఈజ్ ఈక్వల్స్ టు 8 5 40 కాబట్టి ఇలా వచ్చింది. సో -g - f ఈజ్ ఈక్వల్స్ టు మనకి 5 వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ మనం 6 అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ 5 and 6 మనకి సాల్వ్ చేయాలి. ఏంటి 5, ఇది 5th ఈక్వేషన్, ఇది 6th ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తే మనకి g and f వాల్యూస్ వస్తాయి. ఓకే, సో సాల్వింగ్, రైట్, సో చూడండి సాల్వింగ్ 5 and 6. సో 5th ఈక్వేషన్ ఏమో ఇది 4g - 2f ఈజ్ ఈక్వల్స్ టు -3. సో అదే ఈక్వేషన్ ఇక్కడ వేసాను చూడండి, 4g - 2f ఈజ్ ఈక్వల్స్ టు -3 5th ఈక్వేషన్. అండ్ 6th ఈక్వేషన్ ఏది, 6th ఈక్వేషన్ ఇది 6th ఈక్వేషన్, అవునా కదా, -g - f ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇది 6th ఈక్వేషన్. సో మనం ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. చాలా సింపుల్, ఏం లేదు. ఫస్ట్ మనం దీంట్లో ఏదైనా ఒక్కటి మనం సిమిలర్ వేసుకోవాలి. అంటే ఇది 4g ఉంది కదా,
ఇది కూడా మనం 4g వేసుకోవాలి. అంటే సో 4 ఏమో ఇక్కడ మల్టిపుల్ చేసుకోండి. ఇక్కడ ఏముంది 1 ఉంది కదా, ఆ 1 ఇక్కడ మల్టిపుల్. ఈ 1 అనేది మొత్తం ఈక్వేషన్ మొత్తం మల్టిపుల్ అవుతుంది, ఈ 4 అనేది మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిపుల్ అవుతుంది. సో ఇక్కడ ఏం వేసుకోవాలి, 1 మొత్తం మల్టిపుల్ అవుతుంది, ఇక్కడ 4తో మొత్తం మల్టిపుల్ అవుతుంది. ఒకసారి 1 × 4g వేసుకోండి, వేసుకుని ఏమొస్తుంది 4g. 1 × 4g మనకి 4g వచ్చింది. 1 × 2f minus 2f is equals to minus 3 × 1 is equals to minus 3. అదే విధంగా చూసుకోండి 4 × g minus 4g, 4 × f minus 4f is equals to 5 4s are 20. సో సాల్వ్ చేయండి ఇప్పుడు ఈక్వేషన్స్ని. చాలా సింపుల్గా అయిపోయింది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఎందుకంటే +4g మైనస్ 4g క్యాన్సిల్ అయిపోయింది. సో మైనస్ ఉంది కాబట్టి -6f ఈజ్ ఈక్వల్స్ టు 20లో నుంచి 3 తీసేయండి, తీసేస్తే 17 వచ్చింది. అంటే -6f ఈజ్ ఈక్వల్స్ 17 వచ్చింది. సో ఇప్పుడు f ఈజ్ ఈక్వల్స్ టు 17/6 వచ్చింది. ఈ మైనస్ కూడా ఇవతలకు వస్తే మనకి -17/6 వచ్చింది. -17/6 వచ్చింది f వాల్యూ, రైట్. మనం ఇప్పుడు g వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇది మొత్తం ఎరేజ్ చేసుకుందాం. ఓకే, సో మొత్తం ఎరేజ్ చేసుకున్నాం స్టూడెంట్స్. థర్డ్ ఈక్వేషన్ మాత్రమే ఉంచుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి f వాల్యూ వచ్చింది, g వాల్యూ కావాలి. ఈ f వాల్యూ తీసుకెళ్ళి ఐదర్ 5th ఈక్వేషన్లో కానీ 6th ఈక్వేషన్లో కానీ వేసుకుంటే మనకి g వాల్యూ వస్తుంది. ఓకే, సో రెండింటిలో ఏది ఈక్వేషన్ సింపుల్గా ఉంది దాంట్లో వేసుకోండి. 6th ఈక్వేషన్ సింపుల్గా ఉంది, ఇది వేసుకుందాం. -g - f ఈజ్ ఈక్వల్స్ టు 5, ఆ ఈక్వేషన్ తీసుకోండి. సో -5 ఫ్రమ్ I've taken from 6th ఈక్వేషన్. దీంట్లో f వాల్యూ వేసుకోండి. సో -g - f ఏంటి, -17/6 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, సో -g ఇదిగోండి. ఓకే, minus into minus plus 17/6 is equals to 5. ఓకే, సో -g ఇక్కడే పెట్టుకోండి. సో ఈ ప్లస్ 17/6 అవతల పెంచుకోండి. 5 - 17/6 ఇలా వచ్చింది. 6 5s are 30. -g is equals to 30 - 17/6. సో 30లో నుంచి 17 తీసేస్తే ఎంత, సో మనకి ఎంత వస్తుంది, మనకి -g ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 13/6 వస్తుంది. ఎందుకంటే ఇది బిగ్ నెంబర్, దీంట్లో నుంచి మనం 17 తీసాం కాబట్టి పాజిటివ్, అంటే 13/6 వచ్చింది. సో ఈ మైనస్ అవతలకి వెళ్ళింది అనుకుందాం, ఈ ప్లస్ కాస్తప్పుడు మనం మైనస్ వేసుకోవాలి. సో g వాల్యూ ఏమొచ్చింది నాకు -13/6 వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకుని వెళ్ళి మనకు g వచ్చింది, f వచ్చింది, c వాల్యూ కావాలి. c వాల్యూ కోసం నేను ఈ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. సో తీసుకోండి, 2f + c ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇది అవసరం లేదు కాబట్టి ఇది నేను ఎరేజ్ చేస్తున్నాను, ఇది తీసుకున్నాను. c వాల్యూ కావాలి, రైట్. 2f వాల్యూ ఏంటి, -17/6, అది వేసుకోండి. 2f వాల్యూ ఏంటి, -17/6 ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు -1. క్యాన్సిల్ చేయండి, 2 1s are 2 3s are, అంటే -17/3 వచ్చింది. -17/3 ఇది అవతల పంపించుకోండి. c ఈజ్ ఈక్వల్స్ టు -1, ఇది కూడా ఇక్కడ వేసుకున్నాను. ఈ -17/3 అవతలకు వెళ్తే ప్లస్ 17/3 వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం చేసుకోండి. ఎల్సిఎం చేసుకుంటే 3 × 1 3 అవుతుంది. కాబట్టి c ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, c ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి,
సో 3 into 1 minus 3 అవుతుంది. కాబట్టి C is equals to 3 into 1 minus 3 plus 17 by 3. అప్పుడు 17లో నుంచి మనం 3 తీసేస్తే మనకి ఎంత 14 వస్తుంది. కాబట్టి సో 17లో నుంచి 3 తీసేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ 14 వచ్చింది. 14/3 ఈజ్ ఏ సి వాల్యూ. ఏంటి సి వాల్యూ ఏంటి 14/3. ఇప్పుడు మనకి ఏమి వచ్చినాయి జీ వచ్చింది, ఎఫ్ వచ్చింది, సి వచ్చింది. ఈ మొత్తం ఏంటి జీ సి ఎఫ్ ఈ వాల్యూస్ తీసుకెళ్ళి జనరల్ ఈక్వేషన్లో వేసుకోండి. ఏంటి జనరల్ ఈక్వేషన్లో వేసుకోండి. జనరల్ ఈక్వేషన్ ఏంటి సబ్స్టిట్యూట్ ఈక్వల్స్ టు 0. సో చూడండి సబ్స్టిట్యూటింగ్ జిఎఫ్ అండ్ సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఇది ఫస్ట్ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్. దీంట్లో ఎక్స్ వాల్యూ మనకు తెలీదు, వై వాల్యూ మనకి తెలీదు. సో జీ వాల్యూ ఏంటి జీ వాల్యూ వచ్చేసి -13/6 అది వేసుకోవాలి. సో చూడండి ఈ 2ని ఇక్కడ వేసుకుంటున్నాను. జీ వాల్యూ ఏంటి సింపుల్గా -13/6 కాబట్టి -13/6 అని వేసుకున్నాను. రైట్. వాట్ ఈజ్ ఎఫ్ వాల్యూ -17/6 అది ఎఫ్లో వేసుకోవాలి. 2ని కొంచెం పక్కన వేసుకుంటున్నాను. ఎఫ్ ప్లేస్లో వేసుకోవాలి -17/6 అండ్ సి వాల్యూ ఏంటి 14/3 వేసుకోండి. 14/3 ఇలాగ నేను జిఎఫ్సి వాల్యూస్ వేసుకున్నాను. సో క్యాన్సిలేషన్స్ ఏమున్నాయా 2 1 టైమ్స్ ఇది 3 టైమ్స్. ఓకే ఇక్కడ 3 వస్తుంది కాబట్టి మనకి 2 అవసరం లేదు, ఇక్కడ 3 వేసుకుందాం. ఓకే 3 వేసుకున్నా. ఈ మైనస్ ఇంటూ ప్లస్ మనకి మైనస్ వచ్చింది. ఇది చూడండి మీకు ఇంకా అర్థమవుతుంది. 2 1s are and 2 3s are 6 అంటే మనకి కింద 3 వచ్చింది. ఈ 2 మనకి ఇంకా అవసరం లేదు, కింద మనకి 3 వేసేసుకోండి సరిపోతుంది. ఓకే ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మైనస్ ఇంటూ ప్లస్ మనకేమొచ్చింది మైనస్ వచ్చింది. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే సో గమనించండి దీనికి 3 ఉంది, దీనికి 3 ఉంది, దీనికి 3 ఉంది, మనకి ఈ రెండింటికి 3 లేదు. ఇప్పుడు ఎల్సిఎం చేసుకోండి. ఎల్సిఎం చేసుకుంటే ఏమవుతుందంటే దీని పక్కన 3 వస్తుంది, దీని పక్కన 3 వస్తుంది. ఒకసారి ఎల్సిఎం చేసుకుందాం మనం నీట్గా. సో 3x² ప్లస్ ఎందుకంటే ఈ 3 దీనికి మల్టిపుల్ అవుతుంది, ఈ 3 దీనికి మల్టిపుల్ అవుతుంది. 3y² మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0/3 ఉంటుంది. మనం ఎల్సిఎం చేసాం. సో ఈ 3 అనేది మొత్తం బై వస్తుంది. ఐ హోప్ క్లియర్ అర్థమైంది అనుకుంటాను. ఈ 3 ఇంటూ 0 మనకి 0 అయిపోతుంది కాబట్టి ఇది 3 అవసరం లేదు, ఈ బై అవసరం లేదు, తీసేసేయండి. ఇలా మనకి ఈక్వేషన్ వచ్చింది. ఓకే సో రెండిట్లలోని 3 ఉంది కాబట్టి ఈ రెండిట్ల మధ్య కామన్ తీసుకుంటున్నాను. సో రెండిట్లు కామన్గా మనం ఏం చేస్తున్నాం అంటే ఇలాగా రెండిట్ల మధ్య కామన్ 3 బయట తీసాను. ఓకే ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. సో మనకి ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 0,c ఉంది కదా 0,c ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే సిన్స్ ఈక్వేషన్ 7 ఓకే సిన్స్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ సబ్స్టిట్యూటింగ్ ద పాయింట్ 0,c ఇన్ ఈక్వేషన్ 7లో వేసుకుంటున్నాం. అంటే ఇది ఈక్వేషన్ మనం 7 అనుకోవాలి. ఓకే ఎందుకంటే చూడండి మనం ఈక్వేషన్ 6 దాకా వేసాము, ఇది ఈక్వేషన్ 7 అనుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము 0,c అంటే ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. ఇందాక మనము ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ వేసాము, ఫోర్త్ పాయింట్ ఇది. ఓకే ఈ పాయింట్ ABC ఇది D పాయింట్ అనుకోవచ్చు, మనం D పాయింట్ వేస్తున్నాం. రైట్ సో ఇప్పుడు ఈ పాయింట్స్ ఇలా వేసుకోండి.
3 ఎక్స్లో ఏం వేసుకోవాలి 0 వేసుకోండి 0 స్క్వేర్ ప్లస్ వైలో ఏం వేసుకోవాలి c వేసుకోండి c స్క్వేర్ మైనస్ 13 ఎక్స్లో ఏం వేసుకోవాలి 0 మైనస్ 17 వైలో ఏం వేసుకోవాలి c వేసుకోండి ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా వచ్చింది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో 0 కాబట్టి 0 స్క్వేర్ అండ్ 0 కాబట్టి మనకు అవసరం లేదు, తీసేయచ్చు. ఈ ప్లస్లో అవసరం లేదు, c ఉంది ఇలాగా. 3 ఇంటూ c స్క్వేర్ ఏమవుతుంది 3 స్క్వేర్ 3c స్క్వేర్. ఓకే రైట్. 13 ఇంటూ 0 మనకు అవసరం లేదు, ఈ మైనస్ ఇక్కడ వేసుకున్నాం. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 17c వేసుకోండి 17c ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి c వాల్యూ వచ్చేస్తే సమీకృత అయిపోతుంది. ఓకే, సో ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. సో ఈ 3c రాసుకుంటున్నాను. ఈ 17ని మైనస్ 3c మైనస్ 14c 17 ఏం వేసుకున్నాను మైనస్ 3c మైనస్ 14c యాడ్ చేయండి, నాకు 17c వచ్చేస్తుంది. 3 14 రెండు మైనస్లే కాబట్టి యాడ్ అవుతే 17c వస్తుంది. 3 ఇంటూ 14 చేస్తే మనకి 3 ఇంటూ 14 చేస్తే ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడి నుంచి 3c కామన్ తీస్తే 3c కామన్ తీస్తే ఒక c ఉండిపోద్ది, ఓన్లీ 1c ఉండిపోద్ది ఇక్కడ మైనస్ 1. ఓకే, 3c ఇంటూ c 3c స్క్వేర్ 3c ఇంటూ 1 3c వస్తుంది. రైట్. సో నెక్స్ట్ మైనస్ 14 ఏంటి మైనస్ 14 మాత్రం కామన్ తీస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ 14 మాత్రం ఉంది కాబట్టి. అప్పుడేమొస్తుంది ఈ మైనస్ కాస్త ప్లస్ c, ఈ ప్లస్ కాస్త మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే మైనస్ 14 ఇంటూ c మైనస్ 14c మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 ఇంటూ 1 14 వస్తుంది. ఇలా వచ్చింది. ఇప్పుడు c మైనస్ 1 రెండు ఒకటే కాబట్టి ఒకటి తీసుకుంటున్నా c మైనస్ 1. ఈ 3c మైనస్ 14 ఇక్కడ వేసుకోండి, 3c మైనస్ 14 వేసుకున్నా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు c మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని వేసుకోండి, c మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడు ఇది అవలంబిస్తే 0 అయిపోద్ది కాబట్టి c మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసుకున్నా. ఏంటి c మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసుకోవాలి. ఎప్పుడు ఇదంతా అవతల పంపిస్తామో అప్పుడు 0 అయిపోతుంది కాబట్టి c మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది అవతల పంపించడం అనుకో మొత్తం 0 అయిపోతుంది కాబట్టి ఇది మాత్రం మిగులుతుంది కాబట్టి 3c మైనస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఈ 1 అవతల కలిపితే ఏమవుతుంది c ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ 14 అవతల కలిపితే ఏమవుతుంది ప్లస్ 14 అంటే 3c ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 14 వస్తుంది. c ఈజ్ ఈక్వల్స్ టు 14/3 వస్తుంది, ఎందుకంటే ఈ 3 అవతల కలిపితే 14/3 వస్తుంది. సో c ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ 14/3. ఏంటి c ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ ఓకే 14/3 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ ఈ సమ్ మీకు ఈజీగా అర్థం అనుకుంటాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సమ్స్ కోసం డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.